హలో అండి, బాగున్నారా? ఈరోజు వన్ పాట్ పావ్ భాజీ మసాలా ఎలా చేసేసుకుందామో ఇంట్లో నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనకు నచ్చిన వెజిటేబుల్స్ని కొంచెం చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ సైజు ఉన్న బటర్ ముక్కని కూడా వేసుకుని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్స్ జీలకర్రని వేసుకుని చక్కగా గట్టి తీసుకుని ఫ్రై అవ్వనిద్దాం. అలా ఫ్రై అయ్యాక అందులో ఒక 1 టేబుల్ స్పూన్, ఒక బిగ్ 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు దాన్ని చక్కగా కలుపుకుని అదంతా ఫ్రై అయ్యేటట్టు చూసుకుందాం. ఇప్పుడు అలా ఫ్రై అయిన జింజర్ గార్లిక్ జీలకర్ర దాంట్లో మనము ఏవైతే తరిగి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయో ఆ ముక్కలన్నీ అందులో వేసేసుకుందాం అనమాట. నా దగ్గర టయానికి పీస్ లేవు కాబట్టి నేను గ్రీన్ పీస్ వేయలేదు. మీరు కావాలంటే గ్రీన్ పీస్ ఒక ఆప్షను, బ్రాక్లీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఎండ్ ఆఫ్ ది డే మనం హెల్తీగా తింటే పిల్లలకు కూడా హెల్తీగా పెడితే సరిపోతుంది. వాళ్ళు ఇలా కూర ముక్కలు పెట్టామనుకోండి తినరు కదా. ఇదే బెస్ట్ ఆప్షన్, మనము మళ్ళీ మ్యాష్ చేసేస్తాం కాబట్టి. సో అలా ముక్కలన్నీ వేసేసి దాన్ని చక్కగా ఒక్కసారి కలిపేసుకుని ఇప్పుడు అందులో మనము తగినంత ఉప్పు వేసేసుకుని కొద్దిగా పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్న పావుబాజీ మసాలాని కూడా ఒక 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నేను వేసుకుని ఒక్కసారి దాన్ని చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకుని మిక్స్ మిక్స్ మిక్స్. ఇప్పుడు మనము అందులో తగినంతగా నీరు పోసుకుని మనము ఇప్పుడు దాన్ని ప్రెషర్ కుక్ చేసుకోవాలన్నమాట. సో ప్రెషర్ కుక్ చేసుకునేటప్పుడు దాన్ని ఫస్ట్ మనం విజిల్ పెట్టకుండా లెట్ ద స్టీమ్ కమ్ అవుట్. దాని తర్వాత మనం విజిల్ పెట్టుకుంటే మనకి విజిల్స్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి అండ్ పైన కూడా పొంగకుండా ఉంటుందన్నమాట. సో మనం పావు బాజీ ఇలాంటి ఫుడ్ అంతా కూడా మనం వెదర్ కోల్డ్గా ఉన్నప్పుడు, లేదే రొటీన్ కాకుండా సంథింగ్ డిఫరెంట్ తినాలి అనిపించినప్పుడు, టైం ఎక్కువ లేదు అనుకుంటే ఈ వన్ పాట్ పావ్ భాజీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు మనం ఉడికిన ముక్కలన్నింటినీ ఇప్పుడు పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతో మ్యాష్ చేసుకోండి. లేదు అంటే మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ తోటి మ్యాష్ చేసుకోండి. నాకు ముక్కలుంటే నాకు అంత తినబుద్ధి అయ్యేది కాబట్టి నేను హ్యాండ్ బ్లెండర్ తోటి చాలా మెత్తగా అయ్యేటట్టు నేను చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనము ఇంకొక చిన్ని ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 కానీ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుని ఇప్పుడు మనము అది కాగాక అందులో ఒక 1 టేబుల్ స్పూన్స్ జీలకర్రని వేసుకుందాము. జీలకర్ర వేసుకుని ఒక చిటికెడు ఇంగువ, అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుని కొద్దిగా చాప్డ్ గార్లిక్ని కూడా వేసుకుందాం. సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకుని దాన్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుని మనం ఏదైతే మ్యాష్ చేసి పెట్టుకున్నామో ఆ బాజీలో ఇది అందులో పోసేసుకుని ఒక్కసారి మూత పెట్టేసుకుందాం. అలా పెట్టుకోవడం వల్ల ఆ స్మెల్ బయటికి వెళ్ళకుండా అందులోనే రెస్ట్ అవుతుందన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి దాన్ని మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లెయిన్ ప్యాన్ తీసుకునో లేదా తవా తీసుకునో దాని మీద ఒక చిన్న బటర్ ముక్కను వేసి మొత్తం గ్రీస్ చేసేసుకుని అందులో కొద్దిగా సన్నగా తరుక్కున్న మింట్, అలాగే ఈ బాజీని కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకుని మన దగ్గర ఉన్న పావు ఉంది కదా, ఆ పావుని అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసేసుకుని వేడి వేడి బాజీని చల్ల చల్ల వెదర్లో జుమ్ జుమ్ అని లాగిచ్చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.